భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కోసం జైలుకైనా సిద్ధం, రామగుండంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాక్టో ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద మహిళ కొత్త ఇంటిని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా. రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి, జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండ ప్రభుత్వ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించిన కలెక్టర్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. లంచ్ ఏం చేస్తున్నారు? లంచ్ ఏం చేస్తున్నారు అమ్మా? రైస్, ఇది కూడా రైస్. అంటే దాంట్లో అన్నం బాగా రైస్. కర్రీ స్టార్ట్ చేయండి. వాకర్స్ బయటనే ఉంటారు కదా. రావచ్చు, జిమ్నాస్టిక్స్ తో రావచ్చు. జిమ్నాస్టిక్స్ అలాగే ఇట్లా ఎక్విప్మెంట్స్ వేరే ఎక్కడా ఉండదు. జిమ్నాస్టిక్ ఇప్పుడు మీరు ఎంతమంది బయట వాళ్ళు వస్తున్నారు? వాళ్ళకి ఎంత చార్జ్ చేస్తున్నారు? ఇంత మంచి ఎక్విప్మెంట్ ఎక్కడా ఉండదు. బట్ మీరు ఒక చైల్డ్ జంప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా బాయ్స్ కోసం మనకి ఖాళీ 1 month ఇది వెళ్తాము. ఫైబర్ షీటింగ్ చేద్దాం. అదే వస్తే అదే వాళ్ళకి ఎక్కడ సెవెన్ మెంబర్స్ ఉంటారు. నైట్ కూడా ఉంటారా? నైట్ తర్వాత స్టార్ట్ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్. ఏం చేస్తారు? సెక్షన్ క్లీనింగ్ ఆఫ్టర్ సెక్షన్ ఫిల్టర్ క్లీనింగ్ సెక్షన్ పుల్లింగ్ ఉంటుంది. మనకు మోటార్ పెట్టి టెస్ట్ వస్తుంది.
ఏం బీటెక్ ఏం దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఏం తెలుసు దాంట్లో టెక్నీషియన్కి పెట్టాల్సింది కదా ఏమో. ఆ టెక్నీషియన్ దీనికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటి నుంచి చేస్తున్నారు అది? 6 years. ఆ? ఇంత ఖరాబ్ ఎలా అయింది అది? నాట్ దిస్, అది కూడా మొత్తం ఖరాబ్ అయి ఉంది కదా. 20 years నుంచి గ్రిల్స్ వస్తాయి. వాటర్ ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు కిడ్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తారా? ఆటో రెడీ ఉంది కదా, అది ఇప్పుడు మనకు అప్పుడు వర్క్ పార్ట్స్ అన్నీ నడుస్తున్నాయని అక్కడే ఉంటుంది. ఇది ఇన్స్టాల్ ఎంట్రెన్స్ ఒకటి, ఇప్పుడు అక్కడ వాల్ క్లాక్ కాడ ఒకటి ఇది అయిందా రిపేరు? వాడదు కదా ఇట్లా సిలిండర్స్ వాడుతున్నారు. వాళ్ళు క్లోరినేషన్ ఎలా చేస్తారు? వాళ్ళ చిన్న అని కెమికల్స్ యూజ్ చేసి జిమ్కి వస్తారా ఎవరైనా? 200 దాంట్లో 300 గడిచారే ఓల్డ్ వన్ వస్తున్నారు 25 మెంబర్స్ మాన్సూన్ వస్తాను. రీసెంట్గా ఫస్ట్ డే స్టార్ట్ క్లీన్ కూల్ స్టార్ట్ అయితే ఇక్కడ 5 months. Yes. Only What are you studying? Are you studying? Karate Kitten. Okay. This is first chapter or second chapter? Please sit down. Okay. You all had breakfast? Yes, teacher. What did you eat? ఎవరైనా చెప్తారన్నప్పుడు తెలుగులోనే ఇంగ్లీష్లోనే ఎట్లా మీకు ఇష్టం? ఏం గురించి ఉంది ఈ చాప్టర్లో? ఎవరి స్టోరీ ఉండేది? Anybody? Yeah. You want to tell? I have not read the story, so you have to tell me whether it is correct or not. What she is saying is correct or not. What did the pinched on his hand? Okay, then starting పేరేంటి? What is the name? మన జెండా ఏం గురించి ఉంది ఇది? మన నేషన్ జెండా. ఎన్ని కలర్స్ ఉంటాయి దాంట్లో? 3 or 4? మధ్యలో అశోక్ చక్రంలో ఎన్ని లైన్స్ ఉంటాయి? only girls. స్నానం కోసం కూడా ఇక్కడ వస్తారా? ఫస్ట్ స్టార్ట్ వెరీ ఫార్ ఇక్కడే ఉంటాం. లాస్ట్ గుడ్ మార్నింగ్. వచ్చినాయా? Here? Okay? You want to go home or you want to stay here? Huh? పరిశాన్ చేస్తున్నారా ఎవరైనా? Sure? ఇంకా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కదా మీ దగ్గర? మీ నాలుగు పెట్టుకున్నారు, మీకు వాకింగ్ పాస్ చేయండి. అక్క అన్నయ్య ఎవరు పరిశాన్ చేస్తలేరు కదా? మీరు వాళ్ళకి పరిశాన్ చేస్తున్నారు
పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలని కర్నూలు విద్యార్థులు సందేశం ఇచ్చారు. రవీంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ చెట్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. నమస్తే, నా పేరు వి ప్రణీత. నేను రవీంద్ర డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. మేము వన మహోత్సవం కోసం అని ఇట్లా ప్లాన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్లాన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్లో మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన రానున్న తరాలలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం ఇప్పుడు నీళ్లు పోసి పెంచితే మన వచ్చే తరాలకు కూడా అవి హెల్ప్ చేస్తాయి. నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్లాంట్స్ వల్ల. ఎంతో కాలుష్యం అయితే నిండిపోతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో చూస్తే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ పక్కన చెట్లు ఉండవు, కనపడవు. ఎంతో కాలుష్యం గాలిలో నిండిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనుషులకు ఎంతో ప్రాబ్లం. ఊపిరి తీసుకోవడానికి మంచి ఎయిర్, ఆక్సిజన్ రాకుండా ఊపిరితిత్తుల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. దానికోసమని ఇలాంటి ప్లాన్స్ ఎంతో ప్లాన్ చేస్తే మన చుట్టుపక్కల పరిసరాలకు ఆక్సిజన్ బాగా వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో అయితే ఇక్కడ మనం ఎక్కడికన్నా వెళ్తే మధ్యలో చెట్లే ఉండవు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇట్లా రోడ్ల పక్కన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నాటితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాతకాలంలో చూస్తే ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అది ఇది అని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. దానివల్ల ఎంతో మన పరిశ్రమలు, ఇంకా మన అర్త్ మీద హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ వేడితనం వస్తుంది. దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని మనం చెట్లను ఖచ్చితంగా నాటాలి. ఇంకా బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఒక ప్లాంట్ నాటితే ప్రతి ఇయర్ బర్త్డేకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ లైఫ్లో మీరు అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జ్యోతి, రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మా స్టూడెంట్స్ చేత ప్రతి చోట కూడా మొక్కల పంపిణీ అనేది చేయబడుతుంది. రోజుకు రోజు మనకు కాలుష్యం పెరగడం వలన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ప్రతి మనిషి కూడా ఒక చెట్టుని నాటడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కంపల్సరీ ఫ్యూచర్లో మనము ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకోవాలని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామండి. సో ఇప్పటికే వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఒక చెట్టునైనా నాటడం ఒక్కటే కాకుండా కంపల్సరీ అవి పెరిగి పెద్ద అయ్యేలా చూసుకోవాలి. వీటి ఫలాలని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుభవించేలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. అదేవిధంగా చెప్తున్నాము కూడా, నాటి వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు విశేషంగా కేక్ని ఎలా అయితే కట్ చేస్తారో ఒక మొక్కను పెంచి పెద్ద చేయాలనేది ధ్యేయంగా తీసుకోవాలని ఈ సమయంలో విన్నపిస్తున్నానండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కను నాటడమే కాదు పెంచేలా కూడా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తిస్తున్నానండి. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు సాధించేందుకు ఎంతైనా సిద్ధమని, కార్మికుల హక్కుల కోసం అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. భారత్ మాతా కి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి
మీరు ఇదే స్ఫూర్తితోని సింగరేణిని రాష్ట్రాన్ని सर 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 కొంచెం సార్ సార్ ఒకసారి చూడండి जय सिंगरेणी जय सिंगरेणी जय हो कांचला మిత్రులందరూ కూడా ఈ సైడ్ ఆ సైడ్ గ్యాలరీ కేటాయించబడ్డాయి. వెంకటరామారెడ్డి గారిని వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ రాకేష్ రెడ్డి అన్న గారిని వేదిక ఏబికేఎంఎస్ సెక్రటరీ మాధవ్ నాయక్ గారికి ఆహ్వానిస్తున్నాం. గోమాస శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర కార్యదర్శి ఆకుల అరవింద్ గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా నాయకుడు ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను. నేను ఖాళీ చేయటూ ఇవ్వడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. అంతేకాదు ఈ తాడిచెర్ల ఒక సాదాసీద కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెనికోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తాడు సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయాడు. కరెంటుకు సంబంధించి మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయాడు. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో పండుకున్నాం. ఎవరు ఇవ్వాలడుగుతా ఉన్నారు కేసీఆర్ ను? మీ కుటుంబం అంతా వెంబడబడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ ను బ్రష్, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్
నీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను, సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కదిక్కు, ఇంకో మంత్రులు కదిక్కు, ఇంకో మంత్రి కదిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండివే పూర్తిగా ఈ లోపల టెంపరరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉంది. అయోధ్య రామాలయానికి బహుమతిగా ఇచ్చిన 5 కోట్ల విలువైన రామ్ చారితాన్స్మన్ పుస్తకం మిస్ అయిందనే ఆరోపణలపై రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. ఆ బంగారు పూత కలిగిన పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. అలాగే పలు ఆభరణాలు చూపించింది. ఈ సందర్భంగా విరాళంగా వచ్చిన 2000కు పైగా వస్తువులకు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామని, భక్తులకు అనుమానాలు ఉంటే ట్రస్టును సంప్రదించి చెక్ చేసుకోవచ్చని సూచించింది. रामायण की चर्चा प्रसार माध्यमों में बहुत जोरों शोरों से हो रही है और जो स्वर्णांकित रामतीर्थमानस की पोथी यहाँ पर प्रदान की गई है वो अत्यंत आदर के साथ सुरक्षित रखी हुई आप यहाँ पर देख सकते हैं। जिन काकभूषुंडी जी महाराज का बार बार नाम लिया जाता है कि कहाँ है वे यहाँ पर विराजमान है। जो बड़ा कंठा हार भगवान के लिए आया वह भी यहाँ पर आप देखेंगे। जिन पादुकाओं की बातें चली है, जिन पर भगवान के चरण चिन्ह अंकित है, ये पादुकाएं भी यहाँ पर हैं। ये सारे हमने केवल नमूने के रूप में जो वस्तुएं चर्चा में आई उन्हीं को यहाँ पर लाया है। ऐसी सारी 2800 वस्तुओं का पूरा संग्रह हम लोगों के पास सुरक्षित है। इसलिए किसी प्रकार के बवाल को निर्माण करने की आवश्यकता नहीं, किसी अफवाह का विश्वास करने की आवश्यकता नहीं। यदि किसी दानदाता को स्वयं को ऐसे लगता है कि मुझे मेरी कुछ वस्तु देखनी है तो वह प्रमाण देकर के आकर के उस वस्तु का अवलोकन कर सकता है। यह हम लोग आप लोगों के लिए केवल उनमें से, क्योंकि वो बड़ा संग्रह है, यहाँ पर 5 महत्वपूर्ण वस्तुएं जिनकी चर्चा है आपके अवलोकन के लिए ले आए। రష్యాలో సైనిక శిక్షణ సందర్భంగా జరిగిన ఓ ఘటన భారీ ఆయుధాల వినియోగంలో అప్రమత్తత ఎంతో కీలకమో మరోసారి గుర్తు చేసింది. హెలికాప్టర్ల కోసం రూపొందించిన శక్తివంతమైన రోటరీ మెషిన్ గన్ను నేలపై అమర్చి పరీక్షించే క్రమంలో తీవ్ర రీకాయిల్ ప్రభావంతో ఆపరేటర్ ఎగిరిపడగా అక్కడున్న వారు త్రుటిలో ప్రమాదం తప్పి నుంచి బయటపడ్డారు. సరైన అవగాహన లేకుండా భారీ ఆయుధాలను వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.